విశ్వ హిందూ ప్రచార ప్రముఖ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంగరాల ఆదిష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వం. జై శ్రీరామ్. ఈనాటి ఢిల్లీ శాసనసభ ఎన్నికల విజయోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రియతమ నాయకులు జననేత కంబాల శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ నా ఆశీస్సులు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. అటువంటి రత్నగర్భ అయినటువంటి ఈ భారత మాతను అనేక వందల సంవత్సరాలు విదేశీయులు విధర్మీయులు పాలించడం వలన ఈ దేశంలో సెక్యులర్ అనేటటువంటి పదం ఏర్పడింది భారత రాజ్యాంగంలో. దాన్ని తొలగించేటందుకు మార్గం సుగమం అవుతుంది ఈ జరిగేటటువంటి ఎన్నికలన్నీ కూడా. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 400 ఎంపీలు గెలుచుకుని భారత్ ను హిందూ రాష్ట్రగా, అంటే హిందూ దేశంగా ప్రకటించేటందుకు ఒక మేలి మలుపు ఈనాటి ఢిల్లీ ఎన్నికల గెలుపు. ఇక భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2 సీట్లతో ప్రారంభించి ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయగ మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయే ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయిని వామనమూర్తి 3 అడుగుల పిల్లవాడిగా వచ్చి విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లుగా భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో ప్రారంభమై ఇవాళ దేశమంతా తిరుగులేని విజయ పరంపర కొనసాగిస్తూ అప్రతిహతమైన విజయ పరంపర కొనసాగిస్తూ ఇవాళ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అస్సాం నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు విజయయాత్ర కొనసాగిస్తూ ఇవాళ ఢిల్లీలో అద్భుతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత అద్భుతమైనటువంటి విజయం సాధించింది ఈరోజు. మరి ఇలాంటి విజయం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్ లో కూడా సాధించాలి. ఆంధ్రప్రదేశ్ లో సాధించాలంటే ఎలా సాధ్యమో అంటే కంబాల శ్రీనివాసరావు గారు లాంటి నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క నాయకుడు కనుక తయారైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా 150 సీట్లలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది అంటే నరసింహ శతకంలో మహాకవి శాసప్ప గారు ఒక మాట చెప్పాడు ధనవంతుల యొక్క ఆంతర్యం, వారి యొక్క భావజాలాన్ని గురించి. ఏం చెప్పాడు ఆయన అంటే, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్లిపోయేది నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మిగపోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము తోడు రాదు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి తన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో త్వరలకవునో తేనె చుంటి గలియవా తిరువరులకు. ధనం సంపాదించినటువంటి వాళ్ళు దాన ధర్మాలు లేక ఎవరికి ఏమి చెయ్యక ఒక పాత్రలో ఎక్కడో దాచిపెట్టి ఆఖరికి దుర్వినియోగం అయిపోతుంది. అది లోపత్వం, మనిషి యొక్క లోపత్వం. కానీ కంబాల శ్రీనివాసరావు గారి అటువంటి లోపత్వం లేదు. ఆయనలో దాతృత్వం ఉంది, ఆయనలో దయాత్మ హృదయం ఉంది. ఎవడు కష్టంలో ఉన్నా సరే ఆయన ఓట్ల రాజకీయం చేయట్లేదండి. నిన్న ఎక్కడో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి ఒక హరిదాసు కుటుంబం వస్తే తన కూతురికి పెళ్లి చేసుకుంటున్నాను, భర్త లేదని ఒక మహిళ అభ్యర్థిస్తే ఆవిడకి మన రాష్ట్రంలో ఓట్లేదు, మన జిల్లాలో ఓట్లేదు, నియోజకవర్గంలో ఓట్లేదు, అయినా కానీ ఆయన ఆర్థిక సాయం చేసి పంపించిన గొప్ప విశాల హృదయం కలిగినటువంటి మానవత్వం పరిమళించే మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి కంబాల శ్రీనివాసరావు గారు. ఇటువంటి నాయకులు, ఇలాంటి నాయకులు 155 మందిని ఈ రాష్ట్రంలో